హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఈ రోజు చెప్పాలంటే ఆప్షన్ బయర్స్ కి వన్ ఆఫ్ ద వర్స్ట్ డే అని చెప్పుకోవచ్చు అండి. ఆప్షన్ బయర్స్ కి ప్రీమియం తినేసింది. బట్ మార్కెట్ మాత్రం మనం నిన్న ఏదైతే లెవెల్ మాట్లాడుకున్నామో అదే లెవెల్లో క్లోజ్ అయ్యింది. గమనించారండి? నిఫ్టీ ఫస్ట్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. సో నిఫ్టీ చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే నిన్న మీకు క్లియర్ గా చెప్పానండి, విత్ ఆప్షన్ చైన్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉందండి. 22,000 అనేది సైకలాజికల్ లెవెల్, రౌండ్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడే క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ ఇక్కడే క్లోజ్ అవుతుంది అని క్లియర్ గా చెప్పానండి. ఎక్కడ క్లోజ్ అయిందండి? మార్కెట్ అక్కడైనా క్లోజ్ అయింది. సో టెక్నికల్స్ మాత్రమే వర్క్ అవుతాయండి మార్కెట్ లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాను, గుర్తుంది కదండి. ఒకసారి ఎవరైనా నిన్నటి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చూడకపోతే క్లియర్ గా చూడండి, నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1 hour టైం ఫ్రేమ్ లో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండి. సో ఈ సపోర్ట్ జోన్ నుంచి మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇక్కడ మనకి 46,000 దగ్గర 46,000 అనేది రౌండ్ లెవెల్. సో 46,000 దగ్గరలో మనకి ఎక్స్పైరీ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు? చాలా ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. 46,000 అనేది ఏమో బ్యాంక్ నిఫ్టీలో సైకలాజికల్ లెవెల్ ప్లస్ రౌండ్ లెవెల్, అలాగే నిఫ్టీలో కూడా 22,000 అనేది సైకలాజికల్ అండ్ రౌండ్ లెవెల్. దాదాపుగా 4-5 సార్లు మెన్షన్ చేసి నొక్కి నొక్కి చెప్పానండి. సో ఈ రోజు మార్కెట్ రెండు కూడా అక్కడే క్లోజ్ అయ్యాయి. 15 minutes అండ్ 5 minutes లో ఏం జరిగింది అనేది చూద్దాము. ఒకసారి ఫస్ట్ నిఫ్టీ చూస్తే, నిఫ్టీ ఫస్ట్ 15 minutes క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ అండి. ఇది యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ డాట్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉంది. ఫస్ట్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంది. ప్రీ మార్కెట్ డాట్ కి పైన గ్రీన్ క్యాండిల్. ఓకేనండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే క్యాండిల్ క్లోజింగ్ లో కానీ లేదా ఒక 45 to 50 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అండ్ ఆఫ్టర్ 2 candles మన ఎగ్జిట్ అండి. సో 60 points అండి. 60 points ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయ్యాము ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీలో. ఓకే, సో ఇది ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాము. ఇది 15 minutes లో మనకి ఇక్కడ క్లోజ్ అయిన క్యాండిల్ అండి, 2 candles తర్వాత. ఓకే, 15 minutes సెకండ్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత సెకండ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. మనం ఇక్కడ ఈ ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అయిపోతాము. ఒక క్యాండిల్ వెయిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇది బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇది బేరిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే ఇక్కడ మాత్రం దేర్ ఇస్ నో టెక్నికల్స్ అండి. ఇక్కడ మనకి ఏ టెక్నికల్స్ పనిచేయలేదు. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ కి దగ్గరలో ఇచ్చింది. యాజ్ పర్ దిస్ అయితే మనం తీసుకోకూడదు ఎంట్రీ. ఓకే, ఇలా లేదు. ఒకవేళ 15 minutes లో ఇచ్చిందా చూద్దాం, ఆగండి. ఇక్కడ కదండి ట్రేడ్ ఇచ్చింది, నేను 15 minutes లో పెడుతున్నా. సో 15 minutes లో ఇచ్చినప్పుడు మనకి జోన్ ఏది ఉందండి? 15 minutes లో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో ఇది 15 minutes జోన్. అంటే మార్కెట్ ఫాల్ అయితే ఒకవేళ ఇంతవరకు ఫాల్ అవ్వాలి, అంతే కదండి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ తప్ప సపోర్ట్ లేదు. బట్ మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 97 points, 97 to 100 points టార్గెట్. బట్ ఇది అప్ టు 70 points వరకు పడ్డదండి. నిఫ్టీలో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ కూడా చెప్పలేదండి. ఎంట్రీ కూడా ఇవ్వకుండానే పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ. అది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడే. యాక్చువల్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు 67 to 70 points ప్రాఫిట్ ఇచ్చిందండి. బట్ ఇక్కడ టెక్నికల్స్ సరిగ్గా పనిచేయలేదు. ఓకే, సో ఇది సపోర్ట్ జోన్ ని టచ్ చేయకుండానే పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ క్యాండిల్ లో మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిందండి. సో ఇది బుల్లిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఈ రోజు స్వింగ్ హై అనండి. ఈ రోజు స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దీనికి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, అంతే కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. ఒక 30 points స్టాప్ లాస్ అండ్ 36 points టార్గెట్. ఇది విత్ ఇన్ 2 candles లో వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. యాక్చువల్ గా ఏంటంటే ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయిందండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 77 points. బట్ మనం ఇక్కడ తీసేస్తే, మీరు ఇక్కడ తీసేసిన అప్ టు 30 points ప్రాఫిట్ అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే, అండ్ ఇది రెసిస్టెన్స్ జోన్ లో దాదాపుగా చూడండి ఎంతసేపు ఉండిపోయిందో. రెసిస్టెన్స్ జోన్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దాదాపుగా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందండి మార్కెట్. బట్ మీరు ఎప్పుడైతే 15 minutes లో చూస్తారో ఒకసారి చూడండి, ఇది ఒక జోన్ లో ఉండిపోయింది. చూడండి, ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు చూసారా. ఇది హైయెస్ట్ జోన్ తీసుకున్నాను. విక్ తీసుకోలేదండి నేను. విక్ కూడా తీసుకుంటారు కొంతమంది, బట్ నేను విక్ తీసుకోలేదు. విక్ ని కన్సిడర్ చేయలేదు. ఇది లోకి పడ్డది. ఇక్కడ మనకి యాక్చువల్ గా బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వస్తుంది? స్వింగ్ లో టు స్వింగ్ హై, అంతే కదండి ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 20 points స్టాప్ లాస్, 20 points టార్గెట్. ఇది విత్ ఇన్ సింగిల్ క్యాండిల్ అండి. చాలా చిన్న క్యాండిల్ ఒక 10 rupees ఇచ్చింది. అంటే 20 rupees స్పాట్ లో అంటే
రూపీస్ ఆప్షన్స్ లో వస్తుంది అనమాట. ఇది చిన్న ట్రేడ్. బట్ ఇక్కడెక్కడా కూడా మనకి ట్రేడ్ లేదు. దెర్ ఇస్ నో ట్రేడ్. ఎందుకు? రెసిస్టెన్స్ జోన్ లో ఉందండి ఇది. ఓకే, మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిందండి. ఇక్కడ నుంచి మొత్తం అన్ని స్టాప్ లాస్ లేనండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇస్తే ఎంత వరకు వెళ్ళాలి యాక్చువల్గా అయితే మార్కెట్? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదండి. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఎవరూ చూడట్లేదు. నాకు చాలా మంది పెడుతుంది ఏంటంటే జోన్ గీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది, ఇక్కడ ట్రేడ్ తీసేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. కనీసం ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాము. టార్గెట్ ఎంత ఉందండి? 13 పాయింట్స్ ఉంది. 40 రూపాయలు లాస్ ఇచ్చి 13 రూపాయలు ట్రేడ్ చేస్తారా? అది ఎంత దారుణం అండి. ఇది నెక్స్ట్ క్యాండిల్ చూడండి, 25 పాయింట్స్ పడ్డది, 20 to 25 పాయింట్స్ పడ్డది ఈ క్యాండిల్. సో చాలా లాస్ కదా. ఇక్కడ మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు అని టెక్నికల్స్ చెబుతున్నాయి. అటువంటిప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటారు? చాలా మంది తీసుకోకూడని ప్లేసుల్లో కూడా ఎంట్రీస్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో ఎంట్రీ లేదు, దెర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ ఈ క్యాండిల్ ఇది గ్రీన్ గా మారింది కదా, ఈ క్యాండిల్ గానీ మళ్ళీ ఎంట్రీ తీసేసుకుంటారు. మళ్ళీ ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటున్నారు. ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ, ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ, ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ. ఏంటండి అది? మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, గ్యాంబ్లింగ్ చేస్తున్నారా? టెక్నికల్స్ నేర్చుకుంటున్నారు, బట్ దానిని లైవ్ మార్కెట్ లో అప్లై చేయడం లేదు. ఏమన్నా అంటే నాకు రావడం లేదండి. ఎలా వస్తుంది సార్? ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు ఇటువంటి మార్కెట్స్ మీకు ఎంత లెర్నింగ్ ఇస్తాయో తెలుసా? ఈ చార్ట్స్ ఈ రోజు 10 సార్లు అన్నా గమనించండి. ఎవరు చేస్తారండి? అయిపోయిన మార్కెట్ ఎవరు చేస్తారండి? మాకు లాస్ వచ్చింది, ఇవాళ నేను అసలు చేయను. ప్రాఫిట్ వచ్చిన రోజు అయితే మార్కెట్ చాలా బాగా నచ్చేస్తుందండి. బట్ లాస్ వచ్చిన రోజు మాత్రం మార్కెట్ ని తిట్టుకుంటారు. ఓవర్ ట్రేడింగ్ ఒకటండి. ఒక 5,000 to 6,000 లాస్ వచ్చిందా, ఆ లాస్ రికవరీ చేసేయాలి, ఎలాగైనా రికవరీ చేసేయాలి. ఒక గ్రీన్ క్యాండిల్ లో బులిష్ తీసేసుకుంటున్నారు, ఒక రెడ్ క్యాండిల్ లో బేరిష్ తీసేసుకుంటున్నారు. అసలు నాకు పెట్టే స్క్రీన్ షాట్ అయితే నిజంగా నాకు మెంటలెక్కిపోతుందండి. అసలు ఎందుకు చేస్తున్నారండి మీరు ట్రేడింగ్? నాకు అర్థం కావట్లేదు. ఇది గ్యాంబ్లింగ్ అనుకుంటున్నారా? ట్రేడ్ ఉన్న చోట మాత్రమే తీసుకోండి. ప్రిఫరెన్స్ 1 దేనికి ఇచ్చాను మీకు నేను? ప్రిఫరెన్స్ 1 ఎక్కడో చూడండి ఒకసారి. 15 minutes లో పెట్టి, టు బీ ఫ్రాంక్ 15 minutes లో పెట్టి ఇక్కడ ఎక్కడైనా సరే బేరిష్ ఎంట్రీ ఉందా ఒకసారి చెప్పండి నాకు. ఇక్కడ ఎక్కడ ఈ ఎంటైర్ ఈ సినారియోలో అంటే మార్నింగ్ ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ వేసిన దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడా కూడా దాదాపుగా 3 గంటల పాటు ఎక్కడా బేరిష్ ఎంట్రీ లేదు. బట్ ఇక్కడ చాలా మంది బేరిష్ ఎంట్రీస్ తీసుకున్నారండి. సార్ మార్కెట్ పడిపోతుందా, ఇక్కడ నుంచి పడిపోతుందా? ఒక రెడ్ క్యాండిల్ పడినంత మాత్రాన ఇంకా మార్కెట్ లో క్రాష్ వచ్చేసినట్టేనండి. ఇక్కడ అసలు బేరిష్ ఎంట్రీ లేదు కదా. 15 minutes లో అసలు బేరిష్నెస్ లేదు, బట్ బేరిష్ ఎంట్రీస్ తీసుకుంటున్నారు. బ్యాంక్ నిఫ్టీలో కూడానండి ఎంటైర్ ఈ సినారియోలో ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు, బట్ బేరిష్ ఎంట్రీస్ తీసుకుంటున్నారు. ఎంట్రీ లేకుండా ఎంట్రీ తీసుకుంటున్నారు. డబ్బులు ఊరికినే పోసేస్తున్నారండి మార్కెట్ కి, ఊరికినే సరదాగా ఇచ్చేస్తున్నారు. మరి మీకే డబ్బులు మీకేమన్నా చెట్లు కాస్తున్నాయంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఒక ట్రేడ్ చేస్తే అర్థం ఉండాలి కదండి. టెక్నికల్స్ ఏం నేర్చుకుంటున్నారు? మీకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి అసలు ఎంట్రీ ఉందా లేదా అనే డౌట్ వచ్చింది అంటే అక్కడ ఎంట్రీ లేనట్టేగా. డౌట్ ఎందుకు వస్తుంది? మీకు కన్ఫామ్ ఎంట్రీ అనుకోండి, ఇది కన్ఫామ్ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ ఉంది, ఎస్ తీసుకుంటారు. ఇక్కడ డౌట్ వచ్చింది ఉందా లేదా అని. డౌట్ వచ్చినప్పుడు తీసుకోకండి. డౌట్ వచ్చింది అంటే లేనట్టేగా. ఇప్పుడు కన్ఫామ్ ఎంట్రీ అయితేనే కన్ఫామ్ మీకు చూపిస్తుంది ఇది కన్ఫామ్ అని. చూడండి, ఇది కన్ఫామ్ ఎంట్రీ, ఇది కన్ఫామ్ ఎంట్రీ. ఇది కన్ఫామ్ ఎంట్రీ అండి? కాదు. ఎందుకు కాదంటున్నాను? ఒకసారి హెకినాషిలో పెట్టి చూడండి. ఏముంది ఇక్కడ? ఉందా ఇక్కడ? ఇవి తీసేస్తున్నాను చూడండి. ఉందా ఇక్కడ ఎంట్రీ? లేదు కదండి. అది ఏ క్యాండిల్ ఉంది చూడండి ఒకసారి, అక్కడ ఎంట్రీ లేదు. సో లేకుండానే ఎంట్రీ తీసేసుకుంటున్నారు. హెకినాషి కనీసంలో కనీసం హెకినాషి కూడా చూడట్లేదండి. నేను ఎంత క్లియర్ గా నా అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ మీరు కొన్ని లక్షలు పోసినా మీకు దొరకదు అటువంటి నాలెడ్జ్. బట్ జస్ట్ తీసుకుని దాన్ని పక్కన పాడేసి మీ ఓన్ గా చేసేసుకుంటున్నారు. నా బాధ ఏం కాదండి. ఇప్పుడు మీరు రాంగ్ చేస్తే నాది ₹1 కూడా పోదు. కాకపోతే ఇంత మంచి సబ్జెక్ట్ మీ దగ్గర ఉంచుకుని కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు చూడండి, అది నా బాధ. నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవడానికి 1 వారం రోజులు 10 రోజులు టైం ఇవ్వండి సార్. నేర్చుకోండి, పూర్తిగా నేర్చుకుని అప్పుడు దిగండి మార్కెట్లోకి. సగం నేర్చుకుని. కొంతమంది అయితే నిజంగా ఇండికేటర్ గురించి అడుగుతున్నారండి. నాకు ఓన్లీ ఒక ఇండికేటర్ చాలండి. ఆ ఇండికేటర్ కి ఎంత కట్టమంటారు చెప్పండి? ఓన్లీ ఒక ఇండికేటర్ తో నిజంగా మీకు ట్రేడింగ్ వచ్చేస్తుందా అండి? ఒక ఇండికేటర్ తోనే మొత్తం ప్రాఫిట్స్ వచ్చేసేలా ఉంటే ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేద్దరండి. ఒక ఇండికేటర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, మన ట్రేడింగ్ కి తగ్గట్టుగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది తప్ప ఓన్లీ ఒక ఇండికేటర్, ఈ కలర్ చేంజింగ్ ఇండికేటర్ వల్ల మొత్తం ట్రేడింగ్ స్ట్రాటజీ అంతా తెలిసిపోతుంది అంటే
నిజంగా అసలు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించేయచ్చండి, అర్థం చేసుకోండి. కేవలం ఇండికేటర్ అడుగుతున్నారండి. నాకు ఈ 4 to 5 days నుంచి మరీ ఎక్కువైపోయినాయి ఆ మెసేజ్లు. సార్ ఆ కలర్ చేంజింగ్ ఇండికేటర్ ఏంటండి, అది చెప్పండి సార్, నాకు అదొక్కటే చాలండి, ఇంకేం అవసరం లేదు. నేను 3 years నుంచి ఉన్నాను, నేను 4 years నుంచి ఉన్నాను. ఏం తెలుసుకుంటారండి ఈ కలర్ చేంజింగ్ క్యాండిల్ వల్ల? మీకు తెలిసేది ఏంటి? ఏం తెలుస్తుంది మీకు? మార్కెట్ సైకాలజీ తెలుస్తుందా? ఎంట్రీ తెలుస్తుందా? ఇక్కడ ఎంట్రీ ఉందో లేదో తెలుస్తుందా? అసలు ఇక్కడ మార్కెట్ ఇలా ఉంది కదా, ఇక్కడ చాలా చోట్ల కలర్ చేంజ్ అయింది. మీకు ఏం తెలుస్తుంది కలర్ చేంజ్ అయిందంటే? ఇక్కడ చాలా చోట్ల కలర్ చేంజ్ అయింది. వీటి వల్ల ఏం తెలుస్తుంది మీకు? కలర్ చేంజ్ అయినంత మాత్రం ఎంట్రీ తీసేసుకుంటారా? ఎన్ని రూపాయలు లాస్ అయిపోతారండి ఇక్కడ? ఇన్నిసార్లు కలర్ చేంజ్ అయింది కదా, ఇక్కడ ఎన్ని రూపాయలు లాస్ అయిపోతారు మీరు? నాట్ ఓన్లీ ఇండికేటర్ అండి, ఇండికేటర్ ఒక్కటే ఏది అద్భుతాలు సృష్టించేయదు. ఇండికేటర్ ని మన సెటప్ కి తగ్గట్టుగా మనం ఎలా సెట్ చేసుకున్నాము, మనం మార్కెట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, నేర్చుకున్న దాన్ని మనం లైవ్ మార్కెట్ లో ఎంత అప్లై చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అంటే ఈ రోజు కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఎందుకంటే కోర్సు పెట్టుకుని కూడా లాస్ అవుతున్నారండి. ఎంట్రీ లేని చోట అండి, ఎంట్రీ లేని చోట ఎంట్రీని ఎత్తుకుంటున్నారు. హెకినాషి పెట్టుకోండి సార్, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, హెకినాషి పెట్టుకోండి, హ్యాపీగా చేసుకోండి. మీకు ఎంట్రీ ఉన్న చోటే ఎంట్రీ తీసుకోండి, ఎంట్రీ లేకపోతే మానేయండి. ఎంట్రీ లేదు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇక్కడ చూడండి, హెకినాషిలో కూడా కన్ఫ్యూజింగ్ ఉంది, ఇక్కడ మానేయండి, తీసుకోవద్దు. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోకపోతే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కొట్టేస్తారా? లేదుగా. సో ఎందుకు లేని చోట కూడా ఎందుకు నెత్తుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాసే కొట్టేసిందండి 5 minutes లో ఇక్కడ ఈ జోన్ లో. ప్లస్ ఈ రోజు ఎక్స్పైరీ అండి, అందులోనూ మంత్లీ ఎక్స్పైరీ. స్పైక్స్ ఉంటాయి. మార్నింగ్ నిన్న వీడియోలో చెప్పానండి, అండ్ దాదాపుగా 5-6 నెలల నుంచి చెప్తున్నా, మంత్లీ ఎక్స్పైరీ రోజున చాలా విపరీతమైన స్పైక్స్ ఉంటాయి. ఇవి చూసారండి క్లోజింగ్, నేను 2:30కి ఆఫ్ చేసామని చెప్తున్నానండి ఎక్స్పైరీ రోజున, గుర్తుందా? చాలా మంది బిగినర్స్ ఉన్నారు, 2:30కి ఆఫ్ చేసేయండి ట్రేడింగ్ అని చెప్తున్నాను. అబ్బే ఇందాక రీసెంట్ గా చూసానండి 3:20కి 3:20 కండి, ఇంకొక 10 నిమిషాల్లో మార్కెట్ క్లోజ్ అయిపోతుంది అనగా, సార్ మార్కెట్ లో మూమెంటం లేదేంటండి అని మన గ్రూప్ లో మెసేజ్ పెట్టారు పర్సన్. మేబీ ఆయన లెర్నర్ అయి ఉండొచ్చు, బట్ 2:30 కంటే ఇంకా ఈ వీడియోస్ ఏం చూస్తున్నారు? నేను ప్రతిరోజు లెర్నింగ్ వీడియో చేస్తున్నాను కోర్సులో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిన్న పిల్లోడికి స్పూన్ తో అన్నం తినిపించినంత ఈజీగా సబ్జెక్ట్ చెబుతున్నాను. ఏం చేస్తున్నారు? తీసుకుని పక్కన పడేశారు ఆ సబ్జెక్ట్. మీ చాయిస్ అండి, మీరు ఆలోచించుకోండి. నాకు పోయేది ₹1 కూడా ఉండదండి. నాకు ఈ కోర్సు వల్ల కూడా ఏమి రాదు. నేను మీకు ఈ 600-800 పెట్టి మీకు నేను కోర్సులు అమ్ముకుంటున్నాను కదా, నాకు ఇందులో కూడా ఏం మిగలదు. నేను సింగిల్ ట్రేడ్ చేస్తే, ఒక్క సింగిల్ ట్రేడ్ లో నాకు 100 మంది, మీరు 100 మంది జాయిన్ అయితే ఎంతో, నేను ఒక సింగిల్ ట్రేడ్ లో అంత తీస్తానండి. నా క్యాపిటల్ అంత పెద్దది. ఏదో నేను సబ్జెక్ట్ చెబుదామని వస్తున్నాను, సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, కోర్స్ తీసుకుంటున్నారు, కానీ దాన్ని అప్లై చేయట్లేదు. గ్రూప్ లో డిస్కషన్స్ చూస్తుంటే నిజంగా నాకు నవ్వు వస్తుందండి. సబ్జెక్ట్ నేర్చుకోండి సార్ ఫస్ట్. ఈ 15 minutes అండి, 15 minutes లో ఓన్లీ బులిష్ గానే ఉంది. సో ఈ ఏరియా అంతా బులిష్ గా ఉంది కాబట్టి నేను ఇంకా 2:30 నుంచి తీసుకోవద్దండి. అందులోనూ మంత్లీ ఎక్స్పైరీ స్పైక్స్ ఉంటాయి. మంత్లీ ఎక్స్పైరీ ఎలా ఉంటుందంటేనండి, ఒక 100-150 రూపాయలు ఉన్న ప్రీమియం విత్ ఇన్ 5 minutes లో ఈ 100 రూపాయల నుంచి 15 రూపాయలకి వచ్చేస్తుందండి ఒకేసారి. 100 రూపాయల నుంచి అంత జస్ట్ విత్ ఇన్ 5 minutes లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అనమాట. అంత స్పీడ్ గా ఉంటుంది మూమెంటమ్ స్పైక్స్. సో క్లోజింగ్ లో మంత్లీ ఎక్స్పైరీ, పర్టికులర్ గా మంత్లీ ఎక్స్పైరీ మరీ దారుణంగా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్ మనకి ప్రీ మార్కెట్ క్యాండిల్. ఎస్, ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 90 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఈ క్యాండిల్ వచ్చి 90 points స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఇది స్టాప్ లాస్ కొట్టిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఒకసారి చూడండి, 5 minutes లో పెడుతున్నాను. పైకి వెళ్తున్నప్పుడు మాత్రం మనకి ఈ క్యాండిల్ కదండి స్టాప్ లాస్ కొట్టిన క్యాండిల్, పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిలే కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఒకసారి ప్రిఫరెన్స్ 1 చూడండి, ప్రిఫరెన్స్ 1 పర్ఫెక్ట్ గా చూడండి. ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇచ్చేసింది, కానీ మరి ఈఎంఐ క్రాస్ ఓవర్ జరగలేదు కదా సార్, చేంజ్ అవ్వలేదు కలర్ అంటే, మనకి ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ మీరు స్టార్టింగ్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ కొద్దిగా మూవ్ అయిన తర్వాత తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్ ఇచ్చేసింది, సెకండ్ క్యాండిల్ కలర్ చేంజ్ అయింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 points స్టాప్ లాస్, 90 points టార్గెట్ వరకు ఉండొచ్చు. ఇది అప్ టు 190 points దాకా వెళ్ళిందండి, బట్ మీరు 90 points తో బయటకు వచ్చేయచ్చు. ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేసింది, ఒక 90 points ఇచ్చింది, 90 కాదు 190 points ఇచ్చింది. ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడే. బట్ ఇక్కడ మాత్రం ఈ క్యాండిల్ లో మనకి బేరిష్నెస్ చూపించలేదు. మీరు ఇక్కడ తీసుకోవడానికి లేదండి, బట్ నిఫ్టీలో ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్యాండిల్ డైరెక్ట్ గా పైనుంచి కిందకి
320 పాయింట్లు పడిపోయిందండి ఒకే క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ లేదండి, మనకి తీసుకోవడానికి ఎంటర్ అవ్వడానికి లేదు. 5 మినిట్స్ లో ఎంటర్ అవ్వడానికి లేదు. మీరు 3 మినిట్స్ లో కానీ లేదా 2 మినిట్స్ లో స్కాల్పింగ్ చేసే వాళ్ళకి, అంటే స్కాల్పింగ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి. స్కాల్పర్స్ కి మాత్రం ఇక్కడ ఎంట్రీ దొరికిందండి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడెక్కడ కూడా మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ నేను ఇంకా కిందకి వెళ్తాను అని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము? ఒక 90 పాయింట్స్ ఉంది. 90 పాయింట్స్ పెట్టుకుంటాము. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిలే, అంటే ఈ క్యాండిలే స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది, మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఉందా? నో, తీసుకోవద్దు. ఎందుకు అంటే ఇక్కడ రిస్కీ అండి, ఇది రిస్కీ ఎంట్రీ. 15 మినిట్స్ కూడా బాగా దూరంగా ఉంది కదా. ఒకసారి చూడండి, నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మార్క్ చేసి 15 మినిట్స్ పెట్టాను. ఇది ఎక్కడ ఉందండి? ఈఎంఏకి ఎంత దూరంలో ఉంది చూడండి. ఈఎంఏ ఇక్కడ ఉంది, క్యాండిల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వద్దు. సో మనం 5 మినిట్స్ లో పెట్టుకుని ఏం చేయాలి? ఈఎంఏ దగ్గరికి రావాలి అండ్ కన్ఫర్మేషన్ కూడా మనకి కొంచెం మంచి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ క్యాండిల్లో తీసుకొచ్చండి. సో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 to 80 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. ఇది రెసిస్టెన్స్ జోన్ కి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఆగిపోయింది. ఎంతసేపు ఆగిందండి? ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు, అంటే 17 బార్లు, 1 hour 25 minutes పాటు మార్కెట్ ఇక్కడ ఆగిపోయింది. అసలు ఎటు వెళ్ళలేదండి. దెర్ ఇస్ నో బుల్లిష్ సిగ్నల్, దెర్ ఇస్ నో బేరిష్ సిగ్నల్. అంటే ఇక్కడ బేరిష్ సిగ్నల్స్ కొన్ని ఇచ్చింది, తీసుకోవచ్చు కదా సార్ అంటే తీసుకోకూడదు. ఎందుకు? యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం 5 మినిట్స్ 15 మినిట్స్ కూడా ఈ జోన్ లో ఎక్కడా కూడా బేరిష్ గా లేదు. 5 మినిట్స్ 15 మినిట్స్ రెండు చూడండి. చాలా మంది ఏంటంటే మార్కెట్ సిగ్నల్ ఇవ్వకుండానే వాళ్ళగా ఊహించుకుంటున్నారండి. ఇక్కడ నుంచి బేరిష్ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, డెఫినెట్ గా వచ్చేస్తుంది, నాకు తెలుసు అనుకుంటున్నారు. అనుకోవద్దండి. మార్కెట్ అనుకుంటే జరగదు, టెక్నికల్స్ చెబితే మాత్రమే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఎందుకు 15 మినిట్స్ పెట్టానంటే ఇక్కడ నుంచి కొంచెం వాలటాలిటీగా ఉంది. యాక్చువల్గా ఈ జోన్ అంతా కూడా జరగలేదు, బట్ 5 మినిట్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్ లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళాలి? యాక్చువల్ గా అయితే మనకి 5 మినిట్స్ లో జోన్ లేదు తీసుకోవడానికి. ఎందుకు చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి ఇచ్చింది ఎంట్రీ. సో నేను ఏం చేస్తున్నాను? 15 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి. 15 మినిట్స్ లో పెట్టుకుంటే మనం ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాము. ఇది తీసుకున్నాం కదా, ఇది స్వింగ్ 1, ఇది స్వింగ్ 2. అదేంటి సార్ మరి మధ్యలో ఇంకో స్వింగ్ ఉంది, ఇది తీసుకోరా? దీనికి ఎంత ఉందని డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది కదా. ఇది ఎంత వచ్చిందో ఇది కూడా అంతే వస్తుంది దాదాపుగా, చాలా తక్కువ ఉంది. అందుకే ఇది తీసుకున్నాను నేను. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనకి ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్ ఇది. అంటే 5 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి. మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్ ఇది. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 200 to 220 పాయింట్స్ టార్గెట్ అండి. సో ఇది అంత తొందరగా అయితే వెళ్ళలేదండి. మనం ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక స్పైక్ కొట్టింది ఒక 90 పాయింట్స్ కి, అంటే 1:1 కి ఒక స్పైక్ కొట్టింది. మళ్ళీ బేరిష్ గా వచ్చింది. ఇక్కడ బేరిష్ గా వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఎందుకు? ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై మీరు ఒకసారి ఒక జోన్ వేసుకోండి. ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో ఇది జస్ట్ చిన్న స్పైక్ కొట్టింది తప్ప ఇది బేరిష్ ట్రేడ్ కాదు. ఏం చేయాలి? మళ్ళీ ఒక బుల్లిష్ ట్రేడ్ కోసం చూడాలి. సో ఇక్కడ మీరు బుల్లిష్ ట్రేడ్ చూస్తే మళ్ళీ ఎంతవరకు వెళ్ళాలి? ఇదే కదండి జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్. సో ఇంతవరకు వెళ్ళాలి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్ గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా ఈజీగా వెళ్ళలేదండి. యాక్చువల్ గా ఇది తీసుకున్న చోటే చాలా సేపు తిరిగింది. కిందకు వచ్చి పైకి వెళ్ళి ఇది ఎక్స్పైరీ డే రోజు అండి. ఎక్స్పైరీ డే రోజు ఇలా నాట్యం చేసింది అంటే డెఫినెట్ గా అది స్టాప్ లాస్ కొడేస్తుంది. ఓకే, సో ఈ క్లోజింగ్ టైంలో స్పైక్స్ కి అసలు సమస్య లేదు. వీటికి వాల్యూ ఉండదండి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీలో ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడైతే మార్కెట్ ని క్లోజ్ చేయాలి అనుకుంటారో మార్కెట్ ని అక్కడే క్లోజ్ చేస్తారండి. ఓకే, సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.